అగ్రరాజ్యం అమెరికా మరోమారు ఇండియాతో కయానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇండియాపై 50% టారిఫ్ విధించి ఇండియాకు చెందిన పలు రంగాలను దెబ్బతీసింది. ఇక తాజాగా ఈ-కామర్స్ కంపెనీలకు సరుకు నిల్వ చేసుకుని విక్రయించుకోవడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తుంది. దీంతో దేశంలోని చిన్న చితక రిటైలర్స్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలకు నేరుగా సరుకు నిల్వ చేసుకుని విక్రయించుకునేందుకు అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. $325 బిలియన్ రిటైల్ మార్కెట్లో సిలికాన్ వ్యాలీ పెత్తనం పెరిగిపోతుందని ఇండియాకు చెందిన చోటామోటా వర్తకులు తీవ్రంగా నష్టపోతారు. మరి ఇండియా అమెరికా ఒత్తిడికి లొంగి అనుమతిస్తుందా? ప్రత్యేక కథనంలో అమెరికా ఇండియా ట్రేడ్ వార్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన దేశంలో ఒకప్పుడు కిరాణా కొట్టు కేవలం చిరు వ్యాపారులు మాత్రమే నిర్వహించేవారు. అది రాను రాను ఈ రంగంలోకి అతిపెద్ద కార్పొరేట్లు కూడా ప్రవేశించి చిరు వ్యాపారుల వ్యాపారాలకు గండి కొట్టారు. అటు తర్వాత రిటైల్ వ్యాపారాల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అంతా ఆన్లైన్ అయింది. ఇంటికి కావలసిన ప్రతి వస్తువు నేరుగా ఇంటికి డెలివరీ చేసే స్థాయికి వచ్చాయి. కూరగాయల నుంచి పేస్ట్లు, సబ్బులు, పప్పులు, దుస్తుల వరకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే స్థాయికి వచ్చి పరిస్థితులు ప్రస్తుతం ఆన్లైన్ కంపెనీలు వచ్చి చిన్నా చితక వ్యాపారులను దెబ్బతీశాయని చెప్పక తప్పదు. అయితే భారత ప్రభుత్వం ఒక దశాబ్దం నుంచి విదేశీ ఆన్లైన్ కంపెనీలు సొంతంగా ప్రోడక్టు తయారు చేసి వాటిని విక్రయించరాదని కండిషన్ పెట్టింది. కావాలనుకుంటే ఇండియాకు చెందిన ప్రోడక్టులు స్థానికంగా కొనుగోలు చేసి విక్రయించడానికి అనుమతి ఇస్తోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం మాత్రం అలా కుదరదు. తమ దేశానికి చెందిన కంపెనీలు, ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు కూడా సొంతంగా ఆ కంపెనీలు తయారు చేసుకున్న వస్తువులను విక్రయించుకోవడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. మరి న్యూఢిల్లీ దానికి అంగీకరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. అమెరికాకు చెందిన వాణిజ్య సంధానకర్తలు భారత ప్రభుత్వాన్ని అమెజాన్తో పాటు ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఈ కంపెనీని వాల్మార్ట్ కొనుగోలు చేసింది. ఆ కంపెనీలు సొంతంగా ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి నిబంధనలు మార్చాలని ఒత్తిడి పెంచుతున్నాయి. అలా చేస్తే ఆన్లైన్ రిటైలింగ్ స్వరూపమే మారిపోతుంది. అయితే భారత ప్రభుత్వం దేశీయ రిటైల్ కంపెనీల ప్రయోజనాలను కాపాడుకోవడానికి విదేశీ కంపెనీలు తమ దేశంలో సరుకు ఉత్పత్తి చేసి ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతించడం లేదు. స్థానికంగా ఉత్పత్తి చేసే వెండర్స్ నెట్వర్క్ నుంచి సరుకు కొనుగోలు చేసి విక్రయించుకోవడానికి అనుమతించింది. అయితే దీనికి వ్యతిరేకంగా దేశీయ రిటైల్ ఆన్లైన్ కంపెనీలు, ఉదాహరణకు అజియో, బిగ్ బాస్కెట్, నైకా లాంటి ఆన్లైన్ కంపెనీలు తాము సొంతంగా తయారు చేసుకున్న ప్రోడక్ట్లను ఆన్లైన్లో విక్రయించుకోవడానికి అనుమతిస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలను కూడా తమ ప్రోడక్ట్లు విక్రయించుకోవడానికి అనుమతిస్తే మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే అమెరికాకు చెందిన వాణిజ్య సంధానకర్తల వాదన ఏమంటే మార్కెట్లో పోటీ సమానంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఈ-కామర్స్ కంపెనీల అంశాన్ని ఎలా పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50% టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఈ స్థాయిలో ఏ దేశంపై టారిఫ్ విధించిన దాఖలాలు లేవు. రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు 25% పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా తమ ఈ-కామర్స్ కంపెనీలకు సరుకు నిల్వ చేసుకుని విక్రయించే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు డిజిటల్ ట్రేడ్, క్లౌడ్ సర్వీసెస్, లాజిస్టిక్స్ పై నియంత్రించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికాలో షట్డౌన్ కారణంగా సంప్రదింపులు నిలిచిపోయాయి. ఎప్పుడైతే షట్డౌన్ ఎత్తివేస్తారో అప్పటి నుంచి మళ్లీ ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇరు దేశాల వ్యాపారులకు లబ్ధి కలిగే విధంగా సమస్యను పరిష్కరించుకుందామని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా దేశీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ-కామర్స్ పాలసీని జాప్యం చేస్తోంది. ముందుగా డేటా గవర్నెన్స్ రెగ్యులేట్ ఎలా చేయడం, మార్కెట్లో పోటీతో పాటు వినియోగదారుడికి ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలకు కూడా సమానంగా అవకాశాలు కల్పించాలనేది
ప్రభుత్వ ఉద్దేశమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి తాజా పరిస్థితి గురించి స్పందించాలని కోరితే అమెరికాలో ప్రభుత్వం షట్డౌన్ కారణంగా తాము దీని గురించి స్పందించలేమని తేల్చి చెప్పారు. అలాగే ఇండియాకు చెందిన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కూడా దీనిపై స్పందించడానికి ఆసక్తి కనబరచలేదు. అయితే ఇండియాకు చెందిన ట్రేడ్ అసోసియేషన్స్, ఉదాహరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లేదా CAIT విషయానికి వస్తే అమెజాన్తో పాటు ఫ్లిప్కార్ట్లు సరుకు నిల్వలు ఉంచుకుని విక్రయించే నిబంధనను ఉల్లంఘించిందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అమెరికా డిమాండ్కు తలొగ్గితే చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని CAIT అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఇన్వెంటరీ మోడల్ను అనుమతిస్తే అతిపెద్ద విదేశీ కంపెనీలు రిటైల్ ట్రేడింగ్లో కూడా ప్రవేశిస్తారని, ఇది ఇండియా FDI పాలసీకి పూర్తి వ్యతిరేకమని గుర్తు చేస్తున్నారు. రిటైల్ రంగంలో ప్రవేశిస్తే చోటామోటా ట్రేడర్లు భారీగా నష్టపోతారని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే మార్చి 29, 2016లో ప్రెస్ నోట్ 3 ప్రకారం విదేశీ ఫండెడ్ కామర్స్ కంపెనీలు ఇన్వెంటరీ బేస్డ్ రిటైల్ మోడల్లో వ్యాపారాలు చేయడాన్ని నిషేధించింది. దేశంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో అనుమతించినా ఇన్వెంటరీ బేస్డ్ ఆపరేషన్ను అనుమతించలేదు. దీనివల్ల దేశంలోని చిరు రిటైల్ వ్యాపారాలు దెబ్బతింటాయని నిరాకరించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వ్యాపారాలు కూడా ఒడిదుడుకులతో సతమతమవుతుండటంతో భౌగోళిక, రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. అందుకే కొత్త పాలసీ జోలికి పోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యాయి. కాగా అంతకుముందు అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను నిలిపివేసింది. అమెరికా డిమాండ్ విషయానికి వస్తే అమెరికా డైరీ ప్రోడక్ట్లను ఇండియా అనుమతించాలని కోరుతోంది. ఇటీవల ట్రంప్ టారిఫ్ పెంచిన తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు టీవీలలో ప్రత్యక్షమైన ఇండియన్ కిసాన్ను రక్షించడం ద్వారా తన బాధ్యత అంటూ హామీ గుప్పించిన విషయం తెలిసిందే. ట్రంప్ నుంచి మోదీపై ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉందన్న విషయం కూడా వాస్తవమే. భారత రైతు ప్రయోజనాలను కాపాడడానికి పెద్ద ఫీట్ చేస్తున్నట్లు మోదీ అయితే చెప్పారు. ప్రస్తుతం చర్చలు మాత్రం నవంబర్కు వాయిదా పడ్డాయి. వచ్చే నెలలో దీనిపై ఏదో ఒకటి తేలిపోతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఆన్లైన్ మార్కెట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. సుమారు 881 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లున్నారు. 2030 నాటికి డిజిటల్ ఎకానమీ $800 బిలియన్ చేరుతుందని అంచనా. వాటిలో కామర్స్ మార్కెట్ కూడా $325 బిలియన్ చేరవచ్చునని ఇన్వెస్ట్ ఇండియా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక గ్లోబల్ కామర్స్ మార్కెట్లో 2024లో $26.8 ట్రిలియన్ నమోదైతే 2023 నాటికి ఇది $214.5 ట్రిలియన్ చేరుతుందని మోర్డార్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. ఇది మోదీ ప్రభుత్వం దేశీయ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతుందా, లేక అమెరికా ఒత్తిడికి లొంగి వారికి రెడ్ కార్పెట్ పరుస్తారా అనేది వచ్చే నెల రోజుల్లోగా తేలిపోతుంది.